హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిష్ వరల్డ్. నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్తున్నాను. సో వాళ్ళు ఆన్ ది వేలో జాయిన్ అవుతా అన్నారు. నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ అయితే సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని కలవడానికి వెళ్తున్నాము ఈరోజు. సో తనని కలవడానికి ఒక స్పెషల్ ఉంది. సో అదేంటో మీరు వీడియోలో చూసేస్తారు. మా ముగ్గురు ఫ్రెండ్షిప్కి 8 years అనమాట. పాస్ట్ 8 years నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాము. అనుకోలేదు ఎప్పుడు కూడా నేను ఏరియా చేంజ్ అవుతాను అని. ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా లేదు మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటాం కదా, ఇలానే ఉండాలి అని అనుకునేదాన్ని. స్టిల్ ఆ డిస్కషన్ చేసేటప్పుడు కూడా అలానే అనుకున్నాం, కానీ అసలు ఫస్ట్ నేనే ఏరియా చేంజ్ అయిపోతాను అని అసలు అనుకోలేదు. వాళ్ళిద్దరికీ నేను ఏరియా మారిపోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఫీల్ అయ్యారు. నేను కూడా సేమ్ ఫీల్ అయ్యాను. అలానే అబ్బా అనిపించింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఓకే తప్పదు ఇంకా వెళ్ళాలి అనుకున్నాను. బట్ వన్స్ ఏరియా చేంజ్ అయిన తర్వాత నేను ఒక 2-3 days అసలు నాకు మంచిగా అనిపించలేదు అనమాట. ఏంటి ఏదో మిస్ అవుతున్నాను నేను అన్న ఫీలింగ్ నాకు బాగా అనిపించింది. తర్వాత వాళ్ళని కలిసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బికాజ్ రెగ్యులర్గా కూడా ఫోన్లో మాట్లాడుకోము, ఎప్పుడు బిజీగానే ఉంటాము. ఏదో ఒక వర్క్స్ ఉంటాయి, ఇంకా దూరంగా ఉన్నా సరే వర్క్స్ ఉంటాయి. అదే పక్కన ఉంటే ప్రతిదానికి మాట్లాడుకోవచ్చు కదా. సో అలా అనమాట. అందుకనేసి చిన్న ఛాన్స్ కూడా వస్తే వదిలిపెట్టేదే లేదు, ఖచ్చితంగా కలుస్తాం అనమాట. అండ్ మేము ఈరోజు కలవడానికి మెయిన్ రీజన్ ఈ బుజ్జి పాపాయి అనమాట. పేరు సైషా. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ పాప అనమాట. తినకి 7 months ఇప్పుడు. తనని చూడాలి అని మేము చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ ఒక్కరోజు కూడా కుదరలేదు. బికాజ్ మాకు వీలైనప్పుడు ఆ పాప వాళ్ళు ఊర్లో ఉండడం జరిగింది, లేదా వాళ్ళు వచ్చినప్పుడు మాకు కుదరడం లేదు. లాస్ట్కి సడన్గా అనుకున్నాం, మేము ముందు రోజే అనుకొని లేదు వెళ్దాము రేపు వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. అందుకని సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. లేదు అంటే హాలిడే ఉన్న రోజే ప్లాన్ చేసుకొని పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాము. బికాస్ పిల్లలు అయితే ఇంకొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అని. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు యాక్చువల్గా నేను రాలేదు అనుకుంటున్నారు అనమాట. నేను ఫోన్లో కూడా ఇంకా రాలేదు, ఇక్కడెక్కడో వేరే అపార్ట్మెంట్లో ఉన్నాను, మీరు ఇక్కడే చెప్పారు కదా ఇక్కడ దిగాను అని చెప్తుంటే వాళ్ళు అదే షాక్ అయ్యారనమాట నన్ను పైన చూసి. నువ్వు రాలేదు, ఎట్టైనా వెళ్ళిపోయావేమో, నీకు అడ్రస్ తెలియదు కదా, నువ్వు ఎట్టైనా వెళ్ళిపోయావేమో అని అనుకున్నారంట. పైకి వచ్చే వరకు వాళ్ళకి తెలియలేదు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా మదర్స్ చిట్ చాట్ స్టార్ట్ అయిపోయింది. నవే డేస్లో మదర్స్ మీట్ అయితే ఎక్కువగా ఏం మాట్లాడుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే ఏం మాట్లాడుకుంటున్నారంటే, మీ పిల్లలు ఫుడ్ తింటున్నారా, మా పిల్లలు తినట్లేదు, మీ పిల్లలు స్నాక్స్ ఏం తీసుకెళ్తున్నారు, మా పిల్లలు ఇవి తీసుకెళ్తారు. లైక్ ఈ టాపిక్స్ ఎక్కువ మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ స్కూల్లో ఈ కాంపిటీషన్స్ ఉన్నాయా, లేదా ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈ డిస్కషనే సరిపోతుంది అనమాట. ఎంతసేపు ఉన్నా కూడా అంతసేపు ఆ పిల్లల గురించో దాని గురించే తప్ప మా గురించి మేము మాట్లాడుకునేది ఏమీ ఉండదు. సో అంతే, అలా కాసేపు మాట్లాడుకొని తర్వాత యాజ్ యూజువల్గా కిచెన్లోకి వచ్చేసామన్నమాట ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. బికాజ్ లంచ్ అక్కడే చేద్దాం అనుకున్నాము. చిన్న పాప ఉంది కదా, సో తను ప్రిపేర్ చేస్తా అని చెప్పారు వాళ్ళ సిస్టర్. కానీ మేమే వద్దులేరా, నువ్వు పాపతో చూసుకో, మేము ఫుడ్ మేమే చేసుకుంటాం, నువ్వేం ప్రిపేర్ చేయొద్దని ముందే చెప్పేశాము. సో మేము వచ్చిన తర్వాత మేమే ప్రిపేర్ చేసుకుందాము అని అనుకున్నాం అన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది నార్త్ అని చెప్పాను కదా, సో తను కుకింగ్ బాగా చేస్తుంది, కొంచెం నార్త్ స్టైల్ కుకింగే ఉంటుంది తనదంతా. అందుకని తనే చేస్తా అని చెప్పింది అనమాట. ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తుంది తను, ఎగ్ కర్రీ కానీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా తనకి ఏదో కాల్ వచ్చింది, అది మాట్లాడుతూ ఉందనమాట. ఇక నేను ఒక కటర్ చూపిస్తాను చూడండి. ఈ కటర్ యాక్చువల్లీ ఓల్డ్ మోడలే, చాలామంది ఇంతకుముందు కూడా చూసుండొచ్చు. నేను ఇంతకుముందు 2-3 మెంబర్స్ని కనుక్కున్నాను ఈ కటర్ ఎలా ఉంది అనేసి, కానీ అందరూ బాగాలేదు లేదా వర్క్ అవ్వట్లేదు సరిగ్గా అని చెప్పడం వల్ల నేను దీన్ని కొనలేదన్నమాట. కానీ ఇక్కడ అయితే నాకు బాగా అనిపించింది, వీళ్ళ ఇంట్లో చాలా ఫాస్ట్గా కటింగ్ అయిపోయినట్టు అనిపించింది. పొద్దునే మార్నింగ్ ఫుల్ రష్లో ఉంటాం కదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఆ టైంలో ఈ కట్టర్ బాగా యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది అనమాట. అందుకనే కొంచెం వీడియో తీశాను. వీడియో తీస్తున్నప్పుడు కూడా ఎంత ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది అని. సో ఈలోపు మా ఫ్రెండ్ వంట చేసేలోపు అసలు వాళ్ళ ఏరియా ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చాను అనమాట. చాలా బాగా అనిపించింది.
ఈలోపు మా ఫ్రెండ్ కూడా కుకింగ్ చేసేసింది అనమాట. సో యాజ్ యూజువల్గా మేము అందరం లంచ్ చేసేసుకొని కాసేపు మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నేను ఒక చిన్న క్యూట్ బాటిల్ చూపిస్తాను చూడండి. ఇది సైషాద్ అంట. చాలా క్యూట్ అనిపించింది నాకు. చాలా మినిమల్ సైజ్ ఉంది. అరౌండ్ 20-25 ml ఉంటుందేమో, అంతే ఉంది. భలే ఉంది కదా, క్యూట్గా ఉందనిపించింది. తర్వాత మేము ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఫ్రెండ్స్ ఆన్ ది వేలో దిగేశారు. నేను వాళ్ళని అక్కడ దింపేసి నేను అదే ఆటోలో మా ఇంటికి వచ్చేసాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.